జంపింగ్ జోపంగుల నేపథ్యంలో ఇవాల్టి జీహెచ్ఎంసీ మీటింగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుండగా ఎంఐఎం సపోర్ట్ ఎవరికనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మధ్యలో మరి బీజేపీ స్టాండ్ ఏంటి? దీనిపైన చర్చ నడుస్తోంది. ఓవరాల్ గా పార్టీ ఫిరాయింపులతో కౌన్సిలింగ్ మీటింగ్ లో రచ్చ కామన్ అన్న కామెంట్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులతో గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు సైతం కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇవాల్టి జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. పొలిటికల్ గాను కాకరేపుతోంది. కౌన్సిల్ మీటింగ్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఖాయమన్న కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ కు బాయ్ చెప్పి హస్తం పార్టీకి నేస్తం కావడంతో ఇవాల్టి మీటింగ్ పై ఆసక్తి నెలకొంది. వారిద్దరిపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కారు పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్ లోకి ఎలా వెళ్తారు అంటూ మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే మొన్నటి వరకు బీఆర్ఎస్ తో ఫ్రెండ్షిప్ అయిన ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ అవిశ్వాసానికి సపోర్ట్ ఇస్తుందా లేక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది. బీఆర్ఎస్ లో ప్రస్తుతం 47 మంది కౌన్సిలర్లుండగా ఎంఐఎం కు 41, బీజేపీకి 39, ఇటు కాంగ్రెస్ కు 19 మంది కౌన్సిలర్లున్నారు. 2020లో కాంగ్రెస్ కు 2 కౌన్సిలర్లు మాత్రమే ఉండగా అధికారంలోకి రావడంతో వారి సంఖ్య 19కి చేరింది. అయితే కౌన్సిల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక పార్టీ మద్దతుంటేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లలో ఎంతమంది మీటింగ్ కు వస్తారు అన్నది క్లారిటీ లేదు. మరోవైపు బీజేపీ స్టాండ్ పైన తెగ చర్చ నడుస్తోంది. కౌన్సిల్ మీటింగ్ లో వారు ఏం మాట్లాడతారు, వారి వ్యూహం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. 2021 నుంచి 19 సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పటికీ ఏనాడూ సవ్యంగా జరగలేదు. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు 2021 ఫిబ్రవరిలో తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పటి నుంచి 4 ఏళ్లు అంటే 2025 ఫిబ్రవరి వరకు అవిశ్వాసానికి నో ఛాన్స్ అంటున్నారు పలువురు. రూల్ బుక్ లో ఇలానే ఉందని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇవాల్టి మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంగా బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టినా పెట్టకపోయినా ఫిరాయింపుల పేరుతో కౌన్సిల్లో 100% రచ్చ జరిగే అవకాశమే కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.